నమస్తే, నేను మీ అశోక్ గౌని మాట్లాడుతున్నాను. వారధి 007 ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ పైన కానీ వైద్య రంగం పైన కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక ఫీజులు నియంత్రించే చట్టాన్ని తీసుకురాలేదు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వచ్చేది జూన్ నెల అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఎడ్యుకేషన్కి. అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఫీజులు నియంత్రించే చట్టం, విద్యా వైద్యంలో ఫీజులు నియంత్రించే చట్టాన్ని తీసుకొస్తే మీరు 90% విజయం సాధించిన వాళ్ళు అవుతారు. మీరేదో బస్సు ఫ్రీగా పెట్టి 200 కరెంట్ యూనిట్ ఫ్రీ ఇచ్చేసి మరి రకరకాల స్కీములు పెట్టినా కానీ జనాలకు అంతగా ఉపయోగం ఉండదు. ప్రతి ఇంట్లో కూడా ₹1,00,000 ఫీజులు కడుతురు. దాన్ని 30,000కో 40,000కో 25,000కో తీసుకొస్తే ఆ ఇంట్లో 75,000 మిగులుతాయి. అదే మరి ఆరోగ్య రంగం పైన కూడా మనము బిల్లు తీసుకొస్తే అక్కడ కూడా 10 లక్షలు అయ్యేది 3-4 లక్షలలో అయిపోతుంది. లక్షలాది రూపాయలు మిగులుతుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తే ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా అప్పులపాలు కాకుండా ఎక్కడ కూడా నష్టపోకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తారని చెప్పేసి మా యొక్క ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్గా మేము తెలియజేసుకుంటాం. తప్ప ఇది మా డిమాండ్ కాదు. మీ రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేని పని ఎదురా అంటే ఈ రెండింటి విద్య పైన వైద్యం పైన చట్టాన్ని తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పేసి మేము భావించి వీడియో చేస్తూ ఉన్నాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.